వచ్చారు ఇక్కడికి? జగన్ గారి మీటింగ్ అని వచ్చామండి. మరి ఇప్పుడు జగన్ గారి యొక్క ప్రభుత్వం ఎలా ఉందండి? బాగానే ఉంది. మరి జగన్ గారు పెట్టిన పథకాలు మీకు ఏమేమి మాకు అన్నీ అందుతుంది. అంటే ఏమేమి వస్తున్నాయి? రుణమాఫీ వచ్చింది, 18,000 వచ్చినాయి, అమ్మఒడి వచ్చింది, పాల వడ్డీ వచ్చింది, మాకు అన్నీ అందుతుంది. మరి ఇప్పుడు జగన్ గారు పెట్టిన పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు ఏం లేదండి, మాకు అన్నీ సౌకర్యం జరుగుతున్నాయి. మాకు వాటి వల్ల ఉపయోగం ఉంది. మా పిల్లల చదువులకు కానీ వ్యాపారాలకు కానీ అన్నీ మాకు బాగా సౌకర్యం జరుగుతుంది. మాకు ఆయనే రావాలి. నువ్వెంత నీ స్థాయి ఎంత అసలు సీఎం చెప్తే పనికిరావని చెప్పి అది కిట్టి గట్టిగా చదువుతారు. అది వాళ్ళకి గట్టిగా చదువుతున్నారు. మా పేదలకన్నీ సహాయం చేస్తున్నాడు. ఆయన బట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాం. అంటే ఒక సైకిల్ ప్రభుత్వంలో జగన్ రావడం వల్ల అదేం లేదండి, ఆయన వస్తేనే ప్రభుత్వం బాగుంటుంది. అది ఇప్పుడు మద్యం నిషేధిస్తానని చెప్పి మద్యం ధరలు పెంచేశారు. ఇక్కడ చూడకపోతే ఆడపిల్లల మీద అత్యాచారాలు ఎక్కువైపోయినాయి. ఏం లేవండి, మాకు స్వేచ్ఛగా తిరుగుతున్నాం ఎక్కడైనా. అది ఆ గిట్టి గిట్టిన వాళ్ళు చేసుకొని ఈయన మీద పెడుతున్నారు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ చేసిన జైలుకి వెళ్ళాడు కదా, రాజమండ్రి జైలు 50 రోజులు ఉన్నాడు అక్కడ. మరి ఆయన వెళ్ళడం కరెక్టే అంటారా? మాకు తెలియదు. కరెక్టే అంటే ఆయన తప్పు చేస్తే వెళ్ళాడేమో. అది ఓకే. మరి 175 సీట్లు ఎవరికి వస్తాయి అంటారు ఖచ్చితంగా? మాకైతే జగన్ గారే వస్తాడని మాకు నమ్మకం ఉంది. అది మేమైతే ఆయనకే వేస్తాము. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? బాగానే ఉంది. అంటే మీకు రేషన్ అన్నీ వస్తున్నాయా? అన్నీ వస్తున్నాయి. అంటే ఇంటి దగ్గరికి వస్తున్నాయా? ఇంటికాడికే వస్తున్నాయా? టయానికి వస్తున్నాయి. గత ప్రభుత్వంలో రేషన్ ఎలా ఉండేది? రేషన్ మోసాలి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. అక్కడికి వెళ్ళాలి. ఎలా ఉండేది? బియ్యం కూడా ఇప్పుడు బాగానే ఉన్నాయి, అప్పుడు సరిగ్గా బాగాలేదు. అది పెన్షన్ డబ్బులు కూడా ముసలోళ్ళు అప్పుడు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఇంటికి వచ్చే ముసలోళ్ళు ఇబ్బంది పడతారు. చక్కగా తీసుకుంటున్నారు, తింటున్నారు. విద్య వ్యవస్థ ఎలా ఉంది? అంతా మాకు బాగానే ఉంది. పిల్లలకు కూడా బాగానే ఉంది, స్కూల్ బాగానే ఉంది, ఫుడ్ బాగానే పెడుతున్నారు, ఫుడ్ అన్నీ బాగా ఇస్తున్నారు. బాగానే ఉంది. ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా బాగానే ఇస్తున్నారు. అంటే ఇంగ్లీష్ మీడియం పెట్టారు కదా జగన్ గారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చినప్పుడు గవర్నమెంట్ స్కూల్స్కి ఇంగ్లీష్ మీడియం పెట్టారు. దానికి ఇప్పుడు టీడీపీ వాళ్ళు జనసేన పడ్డారంటే దాని మీద మండిపడుతున్నారు. దేనికి? ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇష్టం లేక అంటున్నారు. అది వైద్య వ్యవస్థ కూడా బాగానే ఉంది. మాకంతా బాగానే ఉంది. మేమైతే జగన్ గారికి వేస్తాము. జగన్ గారికి అన్ని ఇస్తున్నాడు. అంతకుముందు ప్రభుత్వానికంటే ఇప్పుడు ప్రభుత్వం బాగుంది మాకు, అందుకని చెప్పి మేము వేస్తాము. ఆయన అంతకుముందు రుణమాఫీ చేస్తానని చెప్పేసి గెలిచాడు, రుణమాఫీ చేయలేదు. మేము వడ్డీలు పావలా వడ్డీలు వేసి కట్టాం, అన్నీ వేసి కట్టాం, చక్కెర వడ్డీలు వేసి కట్టాం. ఎన్ని సిలిండర్లు ఇచ్చినా మాకే పథకాలు పెట్టినా ఆయన మాకు అవసరం లేదు. మాకు జగన్ గారే కావాలి, జగన్ అన్నే రావాలి. మంచిగా చేస్తే జగన్ అన్న మంచి పేరు వచ్చిందని వాళ్ళ ఇంట్లో అందరూ జగన్ అన్నకే.